అక్షరాలలో హాస్యరసం, పదాలలో పదునైన చమత్కారం నింపుకున్న భాష మన తెలుగు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే భాషా చమక్కులు ఇప్పుడు మీకోసం. తెలుగులో భావకవులుగా ప్రసిద్ధులై అవధానాలు చేసి మంచి కావ్యాలు రచన వాళ్ళలో వెంకట పార్వతీశ్వర కవులు ఒకరు, జంట కవులు. వారు బాలగీతావళి అని ప్రత్యేకించి 5-6 ఏళ్లు వయస్సు దాటిన పిల్లల కోసం కొన్ని వందల గేయాలు రాశారు, పద్యాలు రాశారు, గేయాలు రాశారు. వాటిని పూర్వం పాఠ్యపుస్తకాలుగా పెట్టేవారు మా చిన్నతనంలో. అవి చదవబట్టే అసలు అంత సులభమైన భాషలో మంచి కవిత్వం చెప్పొస్తున్నా అని అప్పుడే కవితాత్మకమైన ఆలోచనలు వచ్చేవి బాల్యంలోనే. బొంగరం తిరుగుతూ ఉంటే ఆ ఇసుకలో నేల మీద ఏదో రాస్తున్నట్టుగా ఉంటుంది. దానికి బొంగరం తిరగడానికి సమన్వయం చేసి ఎంత చక్కని కవిత్వాన్ని పిల్లలకి నేర్పారో చూడండి. రింగు రింగున తిరుగున బొంగరంబు ఏమి వ్రాయుచునున్నది ఇసుకలోన, బడికి పోలేదు పొత్తమ్ము పట్టలేదు ఎట్టు లభ్యనదో దీనికి ఇంత చదువు. అది ఇలా 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 తిరుగుతూ ఉంటే ఏదో రాస్తున్నట్టే ఉంది. పైగా సరదాకి మాకు బాగా గుర్తు, మా చిన్నతనంలో బొంగరాలు ఇసుకలో తిప్పేవాడు. ఎందుకంటే ఇసుకలో తిప్పడం వల్ల 2 ప్రయోజనాలు. ఇసుక రేణువులుగా ఎగసి పడుతూ ఉంటుంది, అందంగా ఉంటుంది చూడటానికి. రెండోది నేల పాడవకుండా ఉంటుంది. ఎన్ని ఆలోచనలు చూడండి. పిల్లల ఆట సరదా తీరాలి, నేల పాడవకూడదు. ఆ పిల్లడికి ఏమనిపిస్తుంది, ఇదేదో రచిస్తుంది ఇసుకలో, నాకంటే ముందే ఇలా 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 తిరుగుతుంటే అనుకోకుండా కొన్ని గుణాక్షర న్యాయం అన్నట్టుగా అక్షరాలు అవుతాయి. బడికి పోలేదు, ఈ బొంగరం ఏ బడిలో చేరలేదు, నాకు మళ్ళీ పొత్తమ్ము బట్టలేదు, పుస్తకం ప్రకృతి, పొత్తం వికృతి, పుస్తకం చేతితో పట్టుకోలేదు, ఎట్టు లభ్యనదో దీనికి ఇంత చదువు. నేనేవో 56 అక్షరాలే రాశాను, ఇది 50 60 తెలియదు, రాసేస్తుంది. అలాగా పైగా రాసిన అక్షరం మళ్ళీ రాయట్లే, ఎందుకంటే మరి తిరిగినట్టుగా తిరగదు కదా. ఇంత అద్భుతమైన ఊహా చమత్కారాన్ని చిన్న తేటకీత పద్యంలో పిల్లల భాషలో పెట్టి చెప్పిన వెంకట పార్వతీశ్వర కవులు ఎంత మహానుభావులు. వారికి వారసులం కావడం మనకెంత అదృష్టం. ఈ వారం ఒక మంచి సామెత, ఉసురుంటే ఉల్లిగడ్డలు అమ్ముకునైనా బతకచ్చు అంటారు. నిజానికి ఉల్లిగడ్డ మానవ జీవితంలో ఎంత ప్రాధాన్యాన్ని సంతరించుకుందో కూడా ఈ మాట తెలియజేస్తుంది. అందుకే సరదాకి ఓ పురాణం పంతులు గారు అన్నారు, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే అని భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో పద్యం చెబుతూ ఉంటే, చక్రి అంటే ఏమిటన్నారు, సర్వోపగతుడు అన్నారు. అంటే శ్రీ మహావిష్ణువు అన్ని చోట్ల ఉండడని అర్థం. అంటే ఆయనకి ఏమంటే చక్రి అంటే ఇంకో అర్థం ఉంది కదా అన్నట్టు. వినేవాళ్ళు ఏమిటంటే, అంటే ఉల్లిపాయ కూడా చక్రమాకారంలో ఉంటుంది కదండి, మరి చక్రి అంటే అది కూడా అవుతుంది అన్నట్టు. అవుతుంది ఆయన, అది కూడా సర్వోపగతుడే. ఎందుకంటే ఉల్లిపాయ లేకుండా మనకు కూర పచ్చడి పప్పు ఏమీ లేదు కదా, నీకు ఉల్లిపాయను పట్టుకో నేను ఉపేంద్రుని పట్టుకుంటానులే అన్నట్టు. అలాంటి చమత్కార భాషణాలు కూడా మనకున్నాయి. అంచేత నిత్య జీవిత అవసర వస్తువులు ఏదైనా ఉంటే అది అమ్ముకునేనా బతుకుతాం, కానీ అనవసరంగా భ్రష్ట నికృష్టుల కొలువు చేయవద్దు అని స్వాతంత్రోద్యమ కాలంలో వచ్చినటువంటి సామెత. బ్రిటిష్ వాళ్ళకి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రకటించినప్పుడు మహాత్మా గాంధీ గారు ప్రజలంతా దాన్ని పాటించినప్పుడు ఏదైనా పని చేసుకు బతుకుతాం, ఉసురుంటే ఉల్లిగడ్డలు అమ్ముకుని బతకచ్చు, అంతేగాని పనికిమాలిన వాళ్ళు కొలువు చేయాల్సిన పని లేదు అని సామెతలు కూడా జాతీయోద్యమానికి ఊతకర్రలుగా పనికొచ్చినటువంటి వాంగ్మయం మనది. దాన్ని మనం కాపాడుకుని తీరాలి. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి అవధానం చేస్తుంటే అప్రస్తుత ప్రసంగంలో అడిగారు, ఏమంటే అవధానాలు చేయడానికి కూడా ఏమైనా మాత్రలు ఉంటాయా అన్నారు. అవునాయన ఉంటాయి, వాటిని ఛందస్సులో ఉండే మాత్రలు అంటారు అన్నారు. ఎందుకంటే మాత్రా ఛందస్సు ఒకటి ఉంది. మనం పాడుకునేటువంటి అనేక రకాల పాటలు మాత్రా ఛందస్సులో ఉంటాయి. అంటే ఒక పదం ఏదో కో కీలా అని ఉందనుకోండి, కో అంటే 2 లఘువులు, ఒక గురువు, కిలా 2 లఘువులు, దాన్ని మొత్తం మీద 4 లఘువుల కింద లెక్క. నువ్వు 4 లఘువుల కోకిలా అని వాడచ్చు, లేదా కిలకిలా అని వాడచ్చు. కోకిలా వాడినప్పుడు ఎంత సమయం పడుతుందో కిలకిల కూడా అంతే సమయం పడుతుంది. ఎందుకంటే కిలకిలలో 4 అక్షరాలు ఉన్నాయి, కోకిలలో 3 అక్షరాలు ఉన్నాయి. కానీ కో అనే దాంట్లో 2 అక్షరాలు కలిపి ఒక గురువు కాబట్టి ఆ ఒక గురువుని 2 లఘువులు చేస్తే కిలకిల కోకిల రెండింటికి పట్టే సమయం ఒకటే కాబట్టి నువ్వు కోకిల స్థానంలో కిలకిల కూడా వాడచ్చు, అర్థం సరిపోతుంది. ఇలాంటిది మాత్రా ఛందస్సు. దాంట్లో భాగంగానే సరదాకి అన్నమాట, అవధానానికి కూడా మాత్రలు ఉంటాయా అంటే ఉంటాయి నాయన, ఆ మాత్రలు ఈ మందు బిళ్ళలు కావు, ఛందస్సులో మాత్రలు ఉంటాయి నాయన, గురువులు లఘువులని, అవి గనక మింగితే అవధానాలు కూడా బాగా చేయగలం అని ఒక చలోక్తిగా తప్పుకోవడం జరిగింది.